యూరియా యాప్ దొరకట్లేదట లొకేషన్ మ్యాప్. ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. అయితే రైతుల కష్టాలు తీర్చేందుకే ఈ యాప్ తెచ్చామని సమర్థించుకుంటోంది సర్కార్. మరోవైపు యాప్ ద్వారా కాకుండా పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలంటూ పలు చోట్ల రైతులు రోడ్డెక్కారు. ఖమ్మం జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. యాప్ ద్వారా యూరియా బుకింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవడం రాక ఇబ్బందులు పడుతున్నామని సొసైటీ దగ్గరే యూరియా అందించాలని డిమాండ్ చేశారు. తల్లాడ రింగ్ రోడ్ దగ్గర రైతుల ఆందోళనలతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అధికారులు వచ్చి మామూలు పద్ధతిలోనే యూరియా అందిస్తామని చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. మరోవైపు యూరియా అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించింది బీఆర్ఎస్. 0 అవర్లో ఈ అంశంపై మాట్లాడిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రైతులకు సరిపడా యూరియా అందడం లేదని, ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్తో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. అన్ని మండలాలలో కూడా గతంలో యాసంగిలో ఏదైతే వరి నాట్లు వేసుకున్నారో దానికి ఇంకా రెట్టింపు ఈసారి ఎక్కువ వేసుకున్నారు అధ్యక్ష. మరి అందరు కూడా మరి నాట్లు పడుతున్నాయి. ఇప్పుడు మరి యూరియా వస్తుందా రాదా అనే భయంలో ప్రతి ఒక్క రైతు కూడా ఆందోళన ఉన్నారు అధ్యక్ష. మరి మీరేమో యాప్ ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, అది సాధ్యం కాదు. మరి చాలామంది రైతులు మీరు ఏదైతే యాప్ ద్వారా మరి యూరియా బుక్ చేసుకోవాలని చెప్పి పెట్టినరో అది సాధ్యం కాదని చెప్పి రైతులు మరి నిన్న మొన్న మరి ఆందోళనతో ఉన్నారు. బీఆర్ఎస్ ఆరోపణలకు సమాధానం ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. యూరియా అంశం కేంద్రం పరిధిలోనిది అని స్పష్టం చేస్తూ రైతులకు సరిపడా యూరియా సప్లై కోసమే యాప్ తీసుకొచ్చామన్నారు. యూరియా అంశానికి సంబంధించి కానీ ఫర్టిలైజర్ సంబంధించి కానీ ఈ అంశం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది. ఉత్పత్తి అయినా ఎగుమతులైనా దిగుమతులైనా మొత్తం అంశం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. రాష్ట్ర రైతాంగం అవసరాలకు సరిపోను సప్లై చేయని కారణంగా, తక్కువ వస్తున్న కారణంగా వచ్చిన దాన్ని రైతులు ఇబ్బంది పడకుండా కోసం ఒక యాప్ ద్వారా వచ్చిందని ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం చేసింది తప్ప రైతులను ఇబ్బంది పెట్టడం కోసం కాదు. ఇది గమనించాలా. యాప్ ద్వారా రైతుల యూరియా కష్టాలు మరింతగా పెరిగిపోయాయని విపక్షం ఆరోపిస్తోంటే ఆ కష్టాలు తీర్చేందుకే యాప్ తెచ్చామని ప్రభుత్వం వాదిస్తోంది. ఎలాగోలా తమకు కావాల్సినంత యూరియా అందించాలని క్షేత్రస్థాయిలో రైతులు మళ్లీ ఆందోళనకు దిగుతున్నారు.